నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఇవాళ ఆయన తోలు తీస్తా అంటు. తోలు నాది కాదు కానీ ఆ షేక్పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు, ఆయన రోజు మేకలను కోసి మండి నడుపుతుంటాడు. ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటనే తోలు తీస్తాడంట, నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకరీ ఇయ్యండ్రి, ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఈ బొక్కనో, ఎందుకంటే కోసిన వాళ్ళకు మామూలుగా తోలు తలకాయలు ఇస్తాం కదా మనం ఇంటికాడ దసరా పండుగ అప్పుడు, అవునా? ఏం శివకుమార్ రెడ్డి, మన ఇళ్ళల్లో పండుగ పూట వచ్చి ఆటను కోస్తే కాళ్ళు తలకాయ కోసినోనికి ఇస్తాం కదా. ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన, ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేస్తుండంటే తోలు తీసేది ప్రాక్టీస్ చేసిండంట, తోలు బాగా తీస్తాడంట. నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు, కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతులో బోటిగిన ఏమైనా కొట్టుకొని సాయంత్రం 2 వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని. 40 ఏళ్ళ అనుభవం అంటావు, రాష్ట్ర మంత్రి చేసిన అంటావు, కేంద్ర మంత్రి చేసిన అంటావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అంటావు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటావు. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు, వాడెవడో వస్తాడంటే ఆ వంతారనా బొంతారనా ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావనుకుంటున్నావా? మర్యాద ఉండదని మేము మాట్లాడతలేం, మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం. కానీ మొదలు పెడితే నువ్వు కాదు కదా నడుముకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు చంద్రశేఖర్ రావు గారు.